శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. శ్రీమాతృభ్యో నమః, శ్రీపితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లిన సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను ప్రస్తావిస్తూ రామాయణంలో ఉన్నటువంటి బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయం స్తదా. ఋష్యశృంగుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహాముని ఏమంటారంటే, ఆయన అంగ ఏ దేశంలో పడినా సరే ఆ కాలుడినంతనే ఆ ప్రపంచమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా సంతోషము ఆహ్లాదము కలిగే విధంగా శీఘ్రమైనటువంటి వర్షము కలుగుతుంది, ఆయన మహాత్ముడు అన్నట్టుగా వాల్మీకి మహాముని ఋష్యశృంగుడి గురించి వర్ణిస్తాడు. దీనికి ఒక చరిత్ర, ఒక కథ కూడా మనకి ఉన్నది. అది ప్రక్షిప్తమని కొందరంటారు, దీనిని వేరే విధంగా చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. 1960 మే నెల ఆ ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఎండలు. స్వామివారు మధుర దగ్గరలో ఉన్నటువంటి ఎలయత్తాన్ గుడిలో మకాన్ చేస్తున్నారు. ఆయన కొంతమంది భక్తులు రామేశ్వర యాత్రకి వెళుతూ మార్గమధ్యంలో వచ్చేటువంటి మధుర క్షేత్రాన్ని దర్శనం చేసుకుని స్వామివారి దర్శన నిమిత్తమై అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఎలయత్తాన్ గుడికి వెళ్ళేటప్పటికి అక్కడ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా విశేషమైనటువంటి జనాలందరూ ఉన్నారు. అక్కడ ఆ సత్రములో ఈ జనాలు యొక్క తాకిడి విపరీతంగా ఉన్నది. బయట చూస్తేనేమో ప్రచండమైనటువంటి ఎండ తాండవం చేసేస్తోంది. స్వామివారి సత్రంలో ఒక మూల ఈ బియ్యం బస్తాలన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో బాసం బట్టలు వేసుకుని ఆయన కూర్చుని ఉన్నారు. కొందరు సువాసినులు స్వామివారి దగ్గరకు తీసుకుని వెళ్ళి పూలు పళ్ళు అన్నీ ఇస్తున్నారు. ఆయన ఎవరో భక్తులు ఈ లోపల బయట నుంచి లోపలికి వచ్చారు. స్వామివారు వర్షం కురుస్తోందా అని అడిగారు. ఇప్పుడే ప్రారంభమైంది స్వామి. నిజానికి అక్కడ వర్షం కురుస్తుంది అన్న సంగతి స్వామివారికి తెలిసేటందుకు అవకాశం లేదు. ఇక్కడ చెప్పదగినటువంటి విషయం ఏమిటి అంటే, ఆ సత్రము ఎంత పెద్దది అంటే బయట కొన్ని వందల బాంబులు పేలిన శబ్దం వచ్చినా లోపలికి వినపడదు అక్కడ మీకు. అలాంటి ఆ అంతర్గర్భంలో స్వామివారు ఉన్నారు, ఆ మూలకు ఉన్నారు. బయట వర్షం పడుతున్న సంగతి స్వామివారికి ఎలా తెలిసింది? అది కూడా మామూలు వర్షం కాదు. ఆ భక్తులు స్వామివారితో అంటున్నాడు, ఏమిటి స్వామి విషయం? ఇంతకు ముందే మేము సత్రాన్ని నుంచి బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు మా తలలు మాడిపోయేటంత వేడిని మేము చూసాం. ఈ లోపల మీరు అడగేంతలోనే అంతటి ప్రచండమైనటువంటి వర్షం, అందులో మే నెలలో ఎలా సాధ్యమైంది స్వామి? అది స్వామివారి యొక్క పాదం మహిమ. పొడమి తల్లి దాహార్తిని తీర్చేటువంటి ఆ ఋష్యశృంగ మహామునికి సదృశ స్వరూపము స్వామివారు. ఇలాగే మరొకసారి స్వామివారు సూళ్ళూరుపేటకు వెళుతున్నారు. అప్పటికి ఆ సూళ్ళూరుపేట అంటే ఈ నెల్లూరు ప్రాంతం అంతా కూడా 4 నెలలుగా వర్షము ఎరుగక కరువులో ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా పంట వేయడానికి అవకాశం లేదు. విపరీతమైనటువంటి కరువుతోటి ప్రాంతం అలమల మాటిపోతోంది. అప్పుడు స్వామివారు ఆ ప్రాంతానికి ఆయన ఈ తమ యొక్క విజయయాత్రలో భాగంగా సూళ్ళూరుపేటకి ప్రవేశించారు. 4 నెలలుగా అక్కడ వర్షం పడడం లేదు, కరువులో ఉన్నది. స్వామివారు అక్కడ అలా అడుగు పెట్టగానే కుండపోత వర్షంతో మళ్ళీ అక్కడ కరువు అంటే ఏమిటో జనాలకి తెలియకుండా పోయింది. జగత్ ప్రహ్లాదయం స్తదా. జగత్తుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వర్షము కురిసే ఆ మహత్తరమైన పాదము ఋష్యశృంగుడిది అని చెప్పిన రామాయణాంతర్భాగమైనటువంటి ఆ పాత్ర యొక్క స్వరూపమే పరమాచార్య స్వామివారు. అక్కడ నడయాడే దైవము, నడిచే జగద్గురువు, అంతటి మహనీయుడైనటువంటి ఆ ద్రష్ట అక్కడ అడుగు పెట్టగానే మరల ఆ ప్రాంతానికి ఇంక ఎప్పుడూ కరువు రాలేదు అక్కడ. అదేవిధంగా 1983వ ప్రాంతము జూలై నెలలో స్వామివారు కర్నూలులో అడుగుపెట్టారు. కర్నూలులో అడుగుపెట్టే సమయానికి ఆ ప్రాంతము విపరీతమైనటువంటి కరువులో ఉన్నది. 200 అడుగులు 300 అడుగుల లోపుకి వీళ్ళు బోర్లు వేస్తున్నా నీటి చుక్క అందడం లేదు వాళ్ళకి. రైతులు పంటలు వెయ్యలేని దుస్థితి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ముగ్గురు జగద్గురువులు కూడా, అంటే పరమాచార్య స్వామి వారు, జయేంద్రుల వారు, విజయేంద్రుల వారు, ముగ్గురు కూడా అక్కడ చాతుర్మాస్యానికి అక్కడ ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వారిని దర్శించడానికి వచ్చారు అక్కడ. అలాంటిది విచిత్రంగా
స్వామివారు కర్నూలు జిల్లాలో చాతుర్మాస్యం ప్రారంభించిన తర్వాత రోజు నుంచి ఎవరెవరైతే అక్కడ బోర్లు వేయడానికి ప్రయత్నం చేశారో 100 అడుగులకే వాళ్ళకు నీళ్లు రావడం సంభవించింది. వాళ్ళకి ఆశ్చర్యపోయారు జనాలు. ఇదేమిటి, ఇదే ప్రాంతంలో మొన్న కదా మనం 300 అడుగులు లోపలికి వెళ్ళినా మనకి నీళ్లు అందలేదు, మరి ఇదేమిటిది 100 అడుగులకే కావలసినంత నీరు, ఇబ్బడి ముబ్బడిగా నీరు, వర్షాలు. చాతుర్మాస్యం ప్రారంభమైనప్పుడు అక్కడ కోనేటిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మోకాలు వరకే నీళ్లున్నాయి అక్కడ ఆ కోనేటిలో. అందులోనే సరిపెట్టుకున్నారు స్వామివారు. అక్కడ వ్యాస పూజ జరిగింది, చాతుర్మాస్యం ప్రారంభమయ్యింది. ఆ కట్ట తెగ్గొట్టేటట్టుగా నీటి ప్రవాహము ఆ కోనేటిని ముంచెత్తింది. ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమైపోయింది. నీటికి లోటు లేకుండా అద్భుతమైనటువంటి ఒక వర్షం, ఒక నీటి ధార ఆ ప్రాంతాన్ని ఆవహించింది. ఆ పాదము సామాన్యమైన పాదము కాదు. తత్ర చానీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. అలాంటి ఋష్యశృంగ సదృశమైనటువంటి మహామనీషి సాక్షాత్ జగద్గురువులు పరమాచార్య స్వామి వారి దివ్య పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.